7వ అధ్యాయము 51 నుంచి 60 వచనాలు చూస్తే స్టెఫెను గురించి రాయబడ్డారు. స్టెఫెను ఏం చేశాడంటే పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడై మరి ఆయన ఒక బహిరంగ సభలో దేవుడి యొక్క వాక్యం చెబుతున్నాడు. అప్పుడు ఆ మొదలుకొని దేవుడు ఎలాంటి కార్యాలు మరి తన ప్రజల పక్షాన చేర్చాడు, దేవుడు ఎలాగా వారికి కృప చూపించాడు, సహాయకుడయ్యాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో మరి స్టెఫెను వాక్యం చెప్పినప్పుడు మరి 50 నుంచి 60వ వచనకి చివరిగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలు 50 ఆయన చెప్పిన తర్వాత కోపం వచ్చేసింది. కొన్నిసార్లు దేవుని సేవకులు కోపం వస్తారు. ఎందుకో చెప్పనా, దైవ సేవకుడికి ఆ కోపం వస్తుంది. ఆ కోపం వాళ్ళు కదా సహజంగా. మీరేమనుకుంటారంటే మీరేం మాటి కోపడతారు, అంచనా పడతారు. ఆ కోపం అది ఆయన దేవుని కోపం.